ప్రియ సోదరీ సోదరులారా, శ్రోతలారా, మనమిప్పుడు ఎజ్రా గ్రంథం చివరి అధ్యాయానికి వచ్చాము. ఇది 10వ అధ్యాయం. ఎజ్రా ఏడుస్తూ దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుతూ పాపాన్ని ఒప్పుకొని ప్రార్థించాడు. ఇశ్రాయేలీయులలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని వద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్చారు. యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో అన్నాడు, మేము దేశమందున్న అన్యజనులలోని స్త్రీలను పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపం చేశాము. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకుంటారనే నిరీక్షణ లేకపోలేదు. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరిగేటట్లు ఏలినవాడవైన నీ యోచనను బట్టి, దైవాజ్ఞకు భయపడే వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయిస్తామని మన దేవునితో నిబంధన చేసుకుంటాము. వీరి పరిస్థితి అంతా అయోమయంగా ఉంది. అవి చీకటి రోజులు. షెకన్యా వచ్చి ప్రజలు మారుమనస్సు పొందేట్లు చేశాడు. దేవుని వాక్యానికి వారందరూ లోబడేటట్లు చేశాడు. ఈ షెకన్యాకు వాక్యం బాగా తెలుసు. నిర్గమకాండం 34వ అధ్యాయము 6-7 వచనాలు, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6-7 వచనాలు, ఇర్మియా 3వ అధ్యాయం 11 నుండి 13వ వచనం వరకు ఈ 3 వాక్య భాగాల సారాంశం 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. మన పాపములను మనము ఒప్పుకొన్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడు. ఆయన 1000 మందికి కృప చూపుతూ దోషాన్ని, అపరాధాన్ని, పాపాన్ని క్షమిస్తాడు. యెహోవా మీకు దొరికే కాలమందే ఆయనను వెదకండి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనండి. భక్తిహీనులు తమ మార్గాన్ని విడనాడి దుష్టులు తమ తలంపులు మానాలి. వారు యెహోవా వైపు తిరిగితే ఆయన వారి యందు జాలిపడతాడు. వారు మన దేవుని వైపు తిరిగితే ఆయన బహుగా క్షమిస్తాడు. ద్రోహినివైన ఇశ్రాయేలు, తిరిగిరా. మీ మీద నా కోపము పడనియను. నేను కృపగలవాడను. నేనెల్లప్పుడూ కోపించేవాడను కాను. పాపాలు ఒప్పుకోవడమనే తంతు యాంత్రికం కాకూడదు. ఈ పాపపు ఒప్పుకోలు పెదవుల నుండి వచ్చినది మాత్రమే అయితే అది వ్యర్థమే. దేవుని వాక్యాన్ని సమీపించినప్పుడు పాపి గజగజ వణకాలి. దేవుని వాక్యపు తీర్పునకు పాపి హృదయం బద్దలైపోవాలి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ఎజ్రా ఉపవాసమున్నాడు, ప్రార్థించాడు. తన జాతి అంతటితో, వారి పాపాలతో తనను తాను సంయుక్తపరుచుకున్నాడు. వీరు ఎందుకు తమ భార్యలను విడిచిపెట్టాలి? పిల్లలను ఎందుకు వదిలేయాలి? ఇది కఠిన చర్య, నిజమే. అయితే అన్యులతో వివాహ సంబంధాలను దేవుడు నిషేధించాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3-4 వచనాలు, నీవు వారితో వియ్యమందకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించున్నట్లు నీ కుమారుణ్ణి వారు మళ్లిస్తారు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేస్తాడు. ఈ రోజున కూడా విశ్వాసులు అవిశ్వాసులతో వియ్యమందడం చెడు ఫలితాలిస్తుందనేది మనం స్వయంగా చూస్తున్నదే. ఒకవేళ అన్యురాండ్రైనా యెహోవా దేవుని అంగీకరించిన వారు వెళ్ళిపోవాలనే నిర్బంధమేదీ లేదు. దేవునికి సమర్పితమైన జాతిగా పవిత్రతను కాపాడుకోవలసిన ఈ జాతి భ్రష్టుపట్టిపోతుంటే ఎజ్రా కఠిన చర్య తీసుకోక తప్పలేదు. ఈ మిశ్రమ వివాహాల ఫలితంగా ఉత్తర రాజ్యం అటు ఆధ్యాత్మికంగా ఇటు భౌతికంగా ఎంతో నష్టపోయింది. తన ప్రత్యేకతను పూర్తిగా కోల్పోయింది. అన్య స్త్రీలు తమ భర్తలను విగ్రహారాధనలోకి నడిపించారు. దక్షిణ రాజ్యానికి కూడా అట్టి దుర్గతి పట్టకూడదని ఎజ్రా దీక్ష. 4వ వచనం, షెకన్యా అంటున్నాడు, లే,
ఈ పని నీ అధీనములో ఉన్నది, మేము నీతో కూడా ఉంటాము, నీవు ధైర్యము తెచ్చుకొని దీనిని జరిగించు. ఎజ్రా ప్రార్థన సమావేశం తరువాత ఉజ్జీవ ఉద్యమం నడిపించటానికి నడుం కట్టాడు. ఉజ్జీవం తరువాత సంస్కరణలు వస్తాయి. దిద్దుబాటు కార్యక్రమం కొనసాగుతుంది. ప్రజలు తమ పాపాలు స్వచ్ఛందంగా ఎట్టి ఒత్తిడి లేకుండా ఒప్పుకున్నారు. షెకెన్యా అనే వ్యక్తి ప్రజలందరి పక్షాన మాట్లాడుతున్నాడు. మేము దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాము అని ఒప్పుకున్నాడు. అన్యురాండ్రను భార్యలనుగా కట్టుకొని పాపం చేశాము అని కూడా వారు ఒప్పుకున్నారు. ధర్మశాస్త్రాన్ని వారు మీరారు. లేఖనాలను నిర్లక్ష్యం చేశారు. దేవుని వాక్యాన్ని వారు ఏమాత్రమూ ఖాతరు చేయలేదు. ఈ పరిస్థితిలో మాకు ఒక్కటే ఆశాతార కనిపించింది అంటూ తమ నిరీక్షణను వ్యక్తం చేస్తున్నారు. ప్రజాసమూహంలో మూక ఉమ్మడిగా మారు మనస్సు వచ్చింది. వారి మనస్సాక్షిలో పశ్చాత్తాపం కలిగింది. పాపం ఎంత పాపభూయిష్టమో, వైవాహిక పరిధిలో జరిగే పాపం చేత జాతి సాంకర్యం ఎలా దాపురిస్తుందో ప్రజలకు తెలిసిపోయింది. దేవుని ధర్మశాస్త్రాన్ని మీరడం గొప్ప పాపం. ఎజ్రా లేచి ప్రధాన యాజకులను, లేవీయులను, ఇశ్రాయేలీయులందరూ ఆ మాట ప్రకారము చేసేటట్లు వారి చేత ప్రమాణము చేయించాడు. వారు ప్రమాణం చేయగా ఎజ్రా దేవుని మందిరము ఎదుట నుండి లేచి ఎలియాషీబు కుమారుడైన యోహానాను గదిలో ప్రవేశించాడు. అతడు అక్కడికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధాన్ని బట్టి దుఃఖిస్తూ భోజనమైనా పానమైనా చేయకుండా ఉండిపోయాడు. మారు మనసు అంటే యథార్థ పశ్చాత్తాపం. మాటలలో కాదు, క్రియాత్మకంగా పశ్చాత్తాపం వ్యక్తమవ్వాలి. వారిలో మార్పు తేటగా కనపడాలి. వారి ప్రవర్తనలో పరివర్తన కానరావాలి. పాపం చేసిన వ్యక్తి దేవుని ఎదట తన పాపాన్ని ఒప్పుకోవాలి. క్షమాభిక్ష వేడాలి. దేవుని కృపను, కనికరాన్ని స్వీకరించాలి. దేవుని క్షమాపణకు కృతజ్ఞతాసూచకంగా పద్ధతులు మార్చుకోవాలి. 7వ వచనం, చెర నుండి విడుదల నొందిన వారందరూ యెరూషలేముకు కూడి రావాలని యూదాదేశమందంతటి యందు యెరూషలేము పట్టణమందు ప్రకటన చేయబడింది. 3 దినములలోగా ప్రధానులు, పెద్దలు చేసిన యోచన చొప్పున ఎవడైనా రాకపోతే వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమవుతుంది. వాడు విడుదల నొందిన వారి సమాజములో నుండి వెలివేయబడతాడు. ఇది వారి నిర్ణయం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం, ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షించబడతారు. ఇది ప్రాతిపదిక సూత్రం. 1 తెస్సలోని పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, వారు రక్షింపబడగానే విగ్రహాలను విడిచిపెట్టి సజీవుడు, సత్యవంతుడు అయిన దేవుని వైపునకు మరలుతారు. ముందు విశ్వాసం, తరువాత పశ్చాత్తాపం. దేవుని వైపునకు తిరిగారు కాబట్టే విగ్రహాలను విడిచిపెట్టారు. పగలు తరువాత రాత్రి, ఒకదాని తరువాత ఒకటి వస్తాయి. రక్షించే విశ్వాసం శక్తిభరితమైంది. యేసు ప్రభువు ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు ఉత్తరాలు రాస్తూ అందులో 5 సంఘాలు మారుమనస్సు పొందాలని శాసించాడు. విశ్వాసులు కాబట్టే వారు పశ్చాత్తప్తులవ్వాలి. విశ్వాసాన్ని క్రియల ద్వారా చూపటమంటే ఇదే. సంఘం మారుమనస్సు పొందితేనే కాని ఉజ్జీవం రాదు. ఇది నిజం. రాని వారిని బహిష్కరిస్తున్నారు. వారు తమ ఆస్తులను కోల్పోవడం జరుగుతుంది. ఈ రోజున సంఘాలలో ఈ శుద్ధి కార్యక్రమం మొదలవ్వాలి. మారుమనస్సు పొందనొల్లని వారిని బహిష్కరిస్తే సంఘానికి తప్పకుండా ఉజ్జీవం వస్తుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోతాడేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచటం వలన అనేకులు అపవిత్రులైపోతారేమో అని జాగ్రత్తగా చూసుకోండి. సోదరీ సోదరులారా, చేదు వేరు ఏదైనా ఉంటే దాన్ని తీసి పారవేయండి. అప్పుడు ఉజ్జీవం వస్తుంది. ఇశ్రాయేలు భూమికి అన్యుల పిల్లలు వారసులు కాకూడదు. వారికి ఇశ్రాయేలీయుల సమాజంలో సభ్యత్వం ఉండదు.
వారు బహిష్కృతులు. ఇది కఠినమైన శిక్ష. యూదా వంశస్థులందరూ, బెన్యామీనీయులందరూ ఆ 3 దినాలలోగా యెరూషలేముకు కూడి వచ్చారు. అది 9వ నెల. ఆ నెల 20వ రోజున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చుండి గొప్ప వర్షాల చేత తడుస్తూ ఆ సంగతిని తలపోసుకుంటూ వణుకుతున్నారు. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో అన్నాడు, మీరు ఆజ్ఞను మీరి అన్యస్త్రీలను పెండ్లి చేసుకొని ఇశ్రాయేలీయుల అపరాధాన్ని ఎక్కువ చేశారు. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపాన్ని ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడానికి సిద్ధపడి దేశపు జనులను అన్యస్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరుచుకొని ఉండండి. మీరు వాక్యం వినేవారు మాత్రమే అయి ఉండకుండా దేవుని వాక్యం ప్రకారం చేసేవారై ఉండండి. ఈ రోజున సంఘాలలో క్రియాశీలమైన విశ్వాసం కావాలి అనే ఘోష వినపడుతోంది. ఈ రోజున సంఘానికి అవసరమైనది పరిశుద్ధత. ఇల్లంతా శుద్ధి కావాలి. శుద్ధీకరణోద్యమం ఈ రోజున కొనసాగాల్సిన అగత్యం ఎంతో ఉంది. పాపాన్ని ఒప్పుకొని మారుమనస్సు పొందాలి. పశ్చాత్తప్తులవ్వాలి. ప్రేమరాహిత్యానికి సిగ్గుపడాలి. మనకు ఈ రోజున ప్రేమ ఉజ్జీవం రావాలి. యోహాను శుభవార్త 13వ అధ్యాయం 35వ వచనంలో యేసు ప్రభువు అన్నాడు, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమగలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ప్రేమ సాక్ష్యం లేకపోతే అసలు సాక్ష్యం లేనట్లే. అంతా వేషధారణే. 12వ వచనం. అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో అన్నారు, నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది. ఎజ్రా వారికి చెప్పిన హితవు వారికి మింగుడుపడని మాత్ర అయింది. వారిలో అంతర్మథనం మొదలైంది. వారి మనస్సాక్షి చాలా నొచ్చుకున్నది. దేవుని వాక్యం వారి హృదయాలలోకి లోతుగా గుచ్చుకున్నది. అన్యస్త్రీలను, వారి ద్వారా తాము కన్న అక్రమ సంతానాన్ని వదిలివేయడం వారికి ఎంతో బాధాకరమనిపించింది. కాని దేవుని తీర్పునకు తల ఒగ్గక తప్పదు. వారు అక్కడ కూడి ఉండగా అనుకోకుండా జోరున వర్షం కురవనారంభించింది. 13వ వచనం. జనులు అనేకులై ఉన్నారు. ఇప్పుడు వర్షము బలంగా వస్తున్నందున మేము బయట నిలువలేము. ఈ పని 1-2 దినాలలో జరిగేది కాదు. ఈ విషయంలో అనేకులము అపరాధులము. కాబట్టి సమాజపు పెద్దలనందరినీ ఈ పని మీద ఉంచాలి. ఒక్క పెట్టున వర్షం ముంచుకొచ్చింది. ఎక్కడి వాళ్ళు అక్కడికి చెదిరిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే సమయస్ఫూర్తితో ఎజ్రా మాట్లాడుతున్నాడు. మహాజనులారా, మనమిక్కడ ఈ వర్షంలో ఇబ్బంది పడడం దేనికి? స్త్రీలు, పిల్లలు ఎందుకు ఈ వర్షంలో తడవడం? మరొకసారి కలుసుకొని కర్తవ్యమేదో తేల్చుకుందాము. ఆ ప్రకారం చేతాము. 14వ వచనం. మన పట్టణాలలో ఎవరెవరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారో వారందరూ నిర్ణయకాలమందు రావాలి. ప్రతి పట్టణము యొక్క పెద్దలు, న్యాయాధిపతులు ఈ సంగతిని బట్టి మా మీదికి వచ్చిన దేవుని కఠినమైన కోపము మా మీదికి రాకుండా తొలగిపోయేటట్లుగా వారితో కూడా రావాలి. శ్రోతలు గుర్తించండి, ఎజ్రా ప్రతి పని ఎంతో క్రమబద్ధంగా చేస్తాడు. అతని కార్యక్రమం క్రమకార్యం అని చెప్పవచ్చు. మనం కూడా ఎజ్రా శాస్త్రి దగ్గర ఈ విధానం నేర్చుకుంటే మంచిది. మనందరికీ మాదిరి యేసుక్రీస్తు. ఆయన ప్రతి పని ఎంత చక్కగా సమగ్రంగా చేసేవాడో 4 సువార్తల్లో చూడండి. యోనాతాను, యహజ్యా అనే 2 ఈ పనికి నియమించబడ్డారు. వీరికి మెషుల్లాము, షబ్బెతై అనేవారు సహాయకులు. ఎజ్రా పెద్దలతో, ప్రధానులతో కలిసి వారి వారి పేర్ల ప్రకారం వారి పితరుల ఇంటి పేర్ల వరుసలో అందరినీ వేరుగా ఉంచాడు. 10వ నెల మొదటి రోజున ఈ సంగతిని విమర్శించేందుకు వారు కూర్చున్నారు. యాజకుల వంశాలలో అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నట్లు కనబడిన వారు ఎవరనగా మయసేయ, ఎలియజరు, యారీబు, గెదల్యా. ఈ 4 యాజక వంశీకులు. వీరు తమ భార్యలను పరిత్యజిస్తామని మాట ఇచ్చారు. వీరు అపరాధులు. అపరాధ రుసుముగా ఒక పొట్టేలునిచ్చారు.
హనాని, జబద్యా, మయసేయ, ఏలీయా, షమయా, యెహీయేలు, ఉజ్జియా, ఎల్యోయేనై, ఇష్మాయేలు, నెతనేలు, యోజాబాదు, ఎల్యాషా, షిమి, కెలాయా, పెతహయా, యూదా. వీరుగాక నాయకులైన ఎల్యాషీబు, తెలెము, ఊరి అనే ద్వారపాలకులు ఇంకా చాలామంది ఇశ్రాయేలీయులు కూడా అన్యస్త్రీలను కట్టుకొని అపరాధులైన వారి పేర్లు చెప్పబడ్డాయి. ఈ పేర్లను బట్టి ఈ ఉదంతం ఎంత చారిత్రక వాస్తవమో శ్రోతలు గుర్తించగలరు. 44వ వచనం, వీరిలో కొందరికి అన్యస్త్రీల వల్ల పుట్టిన పిల్లలు కూడా ఉన్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమమందు ఏకీభవించి ఉన్నారు. అసమ్మతివాదులు ఎవరూ లేరు. అందరూ పాపాలను ఒప్పుకున్నారు. పశ్చాత్తప్తులై దేవుని యందలి తమ విశ్వాసాన్ని రుజువుపరుచుకున్నారు. జీవితాలను దేవుని వాక్యానికి అనుగుణంగా క్రమపరుచుకున్నారు. దేవునికి స్తోత్రం. అన్యస్త్రీలు భార్యలుగా గలవారికి శ్రమ. విశ్వాసులు అవిశ్వాసులను పెళ్లాడితే శ్రమ. గాడిదను ఎద్దును కలిపి పొలం దున్నటం సాధ్యమా? దేవుని బిడ్డలు వివాహ సంబంధాలలో జాగ్రత్తగా వ్యవహరించాలని దేవుని వాక్యమును బట్టి, దేవుని వాత్సల్యమును బట్టి బ్రతిమాలుకుంటున్నాము. ఆ రోజున దేవుని పక్షాన నిలువబడిన దైవ సేవకుడు ఎజ్రా. ఎజ్రా వజ్రం లాంటి దైవజనుడు. దేవుని నిత్య ప్రణాళికను నెరవేర్చటంలో దేవుని సాధనమై వెలుగొందిన విశ్వాస వీరుడు ఎజ్రా శాస్త్రి. ప్రియశ్రోతలు, ఈ గ్రంథాన్ని ముగిస్తూ ఒక్క మాట చెప్పగోరుతాను. ఎజ్రా మన వంటి స్వభావము గలవాడే, కాని ఎజ్రా లాంటి వారం మనం కాలేమా? ప్రార్థించండి. ఈ పాఠంలోని ముఖ్యాంశాలు: అవిశ్వాసులకు విశ్వాసులకు జోడు కలవదు. ప్రభువునందే వివాహం జరగాలి. విశ్వాసి విశ్వాసినే పెళ్లాడితే విశ్వాసమందు ఏకీభావం కుదురుతుంది. వెలుగుకు చీకటికి పొత్తు కుదరదు. ఎజ్రా ఈ విషయంలో సంస్కరణోద్యమం యెరూషలేములో కొనసాగించాడు. 2. పరిశుద్ధత లేనిదే దేవుడు కనపడడు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. యేసు శిష్యులు అనడానికి గుర్తింపు ప్రేమ. యేసును ప్రేమించేవారు, ఆయన వాక్యాన్ని ప్రేమించేవారు పరిశుద్ధులే. ఎజ్రా ప్రజలలో ఉన్న ఆధ్యాత్మిక మాలిన్యాన్ని శుద్ధి చేయడానికి పూనుకున్నాడు. ఈ రోజున కూడా మనకు అలాంటి శుద్ధీకరణోద్యమం అవసరం. 3. మన దేవుడు సజీవుడు, సత్యవంతుడు. విగ్రహాలను విడిచిపెట్టాలి, దేవుని వైపునకు మరలాలి. విశ్వాసం లేనిదే మారు మనస్సు రాదు. ఎజ్రా శాస్త్రి ప్రజలలోని ఆధ్యాత్మిక సాంకర్యం తొలగించినప్పుడు దేవుని ప్రజలు స్వచ్ఛందంగా మారు మనస్సు పొందారు, జీవితాన్ని మార్చుకున్నారు. 4. మారు మనస్సు స్వచ్ఛందంగా రావాలి. ఎట్టి ఒత్తిడి లేకుండా, నాకు నష్టం వచ్చింది అని కాకుండా, దేవుణ్ణి గాయపరిచానే, బాధ పెట్టానే అని దుఃఖం కలగాలి. అది అసలైన మారు మనస్సు. అలాంటి పశ్చాత్తాపం ఎజ్రా ఉద్యమంలో ప్రజలకు కలిగింది. ఇవి ఈరోజు పాఠంలోని ముఖ్యాంశాలు. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక. ఆమేన్.